మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. గత కొద్ది వారాలుగా దేవుని మందిరం తెరవబడకపోయినప్పటికీ ఆరాధనలు నిలిచి వేయబడినప్పటికీ ఎంతో బాధ, దుఃఖం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అయితే ఈ లైవ్ కార్యక్రమం ద్వారా, ఈ ప్రార్థనలు ద్వారా మీ గృహాల్లోనికి రావడానికి, ప్రభు వాక్యము ద్వారా మీ మధ్యలో ఉండునట్లుగానే ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గమనించండి, ఒక వాక్యాన్ని మనం శ్రద్ధగా గమనిద్దాం. ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా మీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో నిలబడి ఏ వాక్యం చెప్పాలి ప్రభువా అని ప్రభువుని అడిగినప్పుడు ఆయన ఒక మాట నాకు చెప్పడం జరిగింది. బైబిల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది ప్రవక్తలు ఉన్నారు, కానీ వాళ్ళలో 5 పెద్ద ప్రవక్తలు. ఆ 5లో కూడా ఒక ప్రవక్త ఎవరంటే యెహెజ్కేల్. యెహెజ్కేలు ఒకసారి ఆత్మవశుడై ఉన్నప్పుడు, దర్శనము చూస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? దేవుడు ఆయన ఏమని దర్శించాడు? మీరు దర్శనమే అనుకోండి, దేవుడు మాట్లాడాడే అనుకోండి, ప్రభు ప్రత్యక్షత అనుగ్రహించాడే అనుకోండి. ఒక ఉన్నతమైన విషయాన్ని ప్రభు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను దేశమును పాడు చేయబోతున్నాను, దేశమును నాశనము చేయబోతున్నాను, గనుక ప్రాకారములను దిట్టపరచడానికి బద్దలైన సందులలో నిలవడానికి తగినవాడు ఎవరైనా ఉంటే నా కోపాగ్ని నేను చల్లార్చుతాను. నా కోపాగ్ని నేను చల్లార్చడమే కాక నా ఉగ్రతను నేను తగ్గించి ఆ దేశాన్ని నేను కాపాడుతాను అని నీ ప్రజలతో చెప్పు అని యెహెజ్కేలుతో దేవుడు చెప్పినట్టుగా. చాలామంది ఆలోచిస్తున్నప్పుడు, చాలామందికి ఆలోచిస్తూ ఉండగా ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, తగినవాడు ఎవడు? ఇన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. లక్షల మంది ఉండగా, వేల మంది ఉండగా, కోట్ల మంది ఉండగా, ప్రభు ఒక 1,00,000 మంది అంటలేదు, ఒక 10,000 మందో, ఒక 100 మందో తగిన వాళ్ళు ఉండాలిరా బాబు, ప్రార్థన చేయాలిరా, అప్పుడు నేను దేశాన్ని కాపాడుతాను అని అనట్లేదు. ఆయన ఏమన్నాడంటే, యెహెజ్కేల్, నా కోపమును తగ్గించగలిగిన, నా ఉగ్రతను సమాధానపరచగలిగిన ఒక్క వ్యక్తి బండ సందుల్లో నిలబడితే
ఒక వ్యక్తి ప్రాకారంలో దిట్టపరచగలిగితే ఆ దేశము నేను కాపాడుతా అని ప్రభు అంటున్నాడు. ఒక్క వ్యక్తి. ఆ రోజుల్లో అబ్రహాము ప్రార్థన చేశాడు లోతు దినాల్లో, అయ్యా ఒక 10 మంది వ్యక్తులు ఉంటే దేశాన్ని కాపాడుతావా? 10 మంది ఉన్నా కాపాడుతాను అన్నాడు దేవుడు. కానీ ఈ దినముల అంతములో చివరిలో 10 మంది కాదు, ఒక్కడు ఉన్నా కాపాడుతా అంటున్నట్టుగా కనబడింది. బాగా శ్రద్ధగా గమనిద్దాం. ఒక్కడు తగినవాడు ఒక్కడుగా ఉండాలి అని, తగినవాడు ఒక్కడైనా ఉండాలి అని దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అసలు యెహెజ్కేలు అడుగుతాడు, అయ్యా దేశమును ఎందుకు పాడు చేయాలనుకుంటున్నావు? దేశమును పాడు చేయడానికి గల కారణం ఏంటి? నీకు కోపం వచ్చింది, నీ కోపం రగలడానికి, మన్నించబడడానికి గల కారణం ఏంటి అని యెహెజ్కేలు అడిగితే, అదే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో ప్రభు ఇలాగ చెప్తున్నాడు. ఏమని తెలుసా? దేశములో యాజకులు మొదలుకొని అధిపతులు, జనులు అందరూ కలిసి దేశములో విశ్వాసఘాతకులయ్యారు. విశ్వాసఘాతకమైన దేశాన్ని నేను పాడు చేస్తా. విశ్వాసఘాతకుల ఏ విధంగా విశ్వాసఘాతకులు అయ్యారు? యాజకులు కూడా ఏ విధంగా విశ్వాసఘాతకులు అయ్యారు? దేవుని సన్నిధిలో వాక్యం చెప్పే సేవకులు, ప్రజల కొరకు కన్నీళ్ళు మున్నీళ్ళగా ఏడవలసిన సేవకులు ఏ విధంగా విశ్వాసఘాతకులు అయ్యారు అంటే, అంటాడు దేవుడు, నేను వారికి దర్శనము ఇవ్వకుండానే, నేను వారికి కలను ఇవ్వకుండానే, నేను వారికి స్వప్నములు ఇవ్వకుండానే ఇది యెహోవా వలన కలిగిన వాక్కు అని ప్రజలను మోసపరుస్తున్నారు. వ్యర్థమైన దర్శనాలు, వ్యర్థమైన కలలు చెప్పి ప్రజలను మోసపరుస్తూ, పైగా నేను చెప్పినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. విశ్వాసఘాతకులు. మరి అధిపతులు ఏ విధంగా విశ్వాసఘాతకులు అయ్యారు అంటే, అధిపతులలో కూడా ప్రజలకు ఉపయోగపడవలసిన వాళ్ళు, ప్రజలకు సహాయం పడుతూ ఈ సమయంలో కరోనా స్థితిలో దేశము గురించి ఒక ఉన్నతమైన బాధ్యత చేపట్టి దేశములో అధికారులుగా ఉన్న వాళ్ళు, ప్రజల శ్రేయస్సు కోరవలసిన వాళ్ళు, వ్యాక్సిన్లను అమ్ముకుంటూ, ఆక్సిజన్ కలిగిన మంచాలను అమ్ముకుంటూ, ఆ మధ్య రెమ్డెసివిర్ అనబడిన ఒక మందులో గుంటూరులో అది ప్రాణాపాయం వచ్చిన వాళ్ళకి ఆ మందు వేస్తారు. ప్రాణాపాయం, ఈ కరోనా శృతి మించిన వాళ్ళకి వేస్తే బతికితే ఒక 50 వంతులు బతుకుతారు, లేకపోతే చనిపోతే 50 వంతులు చనిపోవచ్చు. ఆ మందుని చచ్చిపోయేటప్పుడు వాళ్ళకి వేసినట్టుగా వేసి, అది కూడా ఆ మందులో ఉన్న ఆ డ్రగ్ అంతా తీసేసి సెలైన్ వాటర్ పోసి వాళ్ళకి వేసామని చెప్పి వాళ్ళని చంపిపడేశారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడుకున్నారు. మరి కొంతమంది ఆ వాళ్ళే అదే డ్రగ్ని బయటకు సీసాల్లో నింపి వేల రూపాయలకి అమ్మి ధనాన్ని పోగు చేసుకోవాలని ప్రయత్నాలు. ఆక్సిజన్ కలిగిన మంచాలను, హాస్పిటల్లో బెడ్స్ని వేల రూపాయలకు అమ్ముతున్నారు, విక్రయిస్తున్నారు. జనులు పలు రకాలుగా దేశ ద్రోహం చేస్తూ
విశ్వాసఘాతకులుగా మార్చబడ్డారు. బైబిల్లో ఇంకా క్షుణ్ణంగా గమనిస్తే ఎందుకు కోపం వచ్చింది అయ్యా నీకు అని గమనిస్తే, యాజకులు, జనులు, అధిపతులు అందరూ కలిసి వారు వారు విగ్రహములను పెట్టుకొని ఆ విగ్రహముల ద్వారా మందిరాలను అపవిత్రపరిచారు. దేవుడు మనకిచ్చిన ఈ దేహమే దేవుని యొక్క ఆలయం. ఈ దేహమే దేవుని యొక్క ఆలయం అయితే ఈ ఆలయంలో ఎన్నో విగ్రహాలు. దేవుడికి ఇవ్వవలసిన స్థానం దేవుడికి ఇవ్వకుండా, దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనుషులకి ఇచ్చి, దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎవరెవరికో మరొక స్థానాన్ని ఇచ్చి, విగ్రహం అంటే కేవలం ఐడోలాట్రీస్ మాత్రమే. అది మాత్రమే కాదు వాళ్ళ జీవితాల్లో ఎన్నో, కొంతమందికి సినిమా లేకపోతే వాళ్ళు బతకలేరు, అది వాళ్ళ జీవితంలో ఒక విగ్రహం. కొంతమందికి సెల్ ఫోన్ లేకపోతే బతకలేరు, అది వాళ్ళ జీవితంలో ఒక విగ్రహం. మరి కొంతమందికి నచ్చి మెచ్చిన వాళ్ళు లేకపోతే బ్రతకలేరు, అది వాళ్ళ జీవితంలో ఒక విగ్రహం. దేవుడు పవిత్రముగా నిలబెట్టిన ఈ దేవాలయాన్ని విగ్రహాలతో నింపి అపవిత్రపరిచారని గ్రంథస్థం చేయబడింది. అందుకనే దేవుని కోపం మండింది. దేవుని కోపం మండి ప్రజలతో చెప్తున్నాడు, ఒరే, ఒక్కడైనా నా కోపం చల్లార్చేవాడు, యోగ్యమైన వాడు ఉంటే నేను దేశమును పాడు చేయను. చూడండి, వెతకండి పోయి అంటే ఇర్మియా గ్రంథం 5:1 ప్రకారంగా వెతుకుతున్నారు. దేశమంతా తిరిగి పరిగెడుతున్నారు, వెతుకుతున్నారు. ఎక్కడ తిరిగి న్యాయము జరిగించేవాళ్ళు కానీ, నీతిగా న్యాయముగా ఉన్నవాళ్ళు కానీ ఒక్కళ్ళు కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ రోజున ఆ ఒక్కరు నీవుగా నేనుగా ఉండాలి. సరైన వ్యక్తిగా ఒక్కడు నిలబడితే ప్రభు తన కోపాన్ని మర్చుకుంటాను అని చెప్పకనే చెప్తున్నాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఆ తగిన వాడు ఎవరు? బద్దలైన సందుల్లో నిలవదగిన వాడు ఎవరు? దేవుని కోపాన్ని చల్లార్చేవాళ్ళు ఎవరు? ఆ రోజుల్లో మోషే ఇశ్రాయేలీల మీద దేవుడు కోపగించాడని గమనించి ఆయన ఒక్కడే అలాగా దేవుడి ముందు సాగిలి పడితే, అడ్డుపడితే, దేవుడు మోషేను బట్టి ఇశ్రాయేలు అందరి మీద కోపాన్ని మరల్చుకున్నాడు. దేశం పాడు చేయకూడదని, ఆ ప్రాంతాన్ని పాడు చేయకూడదు నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజున భయంకరమైన దుస్థితిలో మన దేశం కూరుకుపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకసారి ఏం జరిగిందంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. అబ్బాయిలు అమ్మాయిలే కదండి ప్రేమించేది, అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమిస్తారు. కొంతమంది కుక్కల్ని, పిల్లుల్ని, మరి కొంతమంది అయితే కోళ్ళని కూడా ప్రేమించేవాళ్ళు ఉన్నారు. కోడిల్ని ప్రేమించేవాళ్ళు. ఇలా ఒక్కొక్కరు ఎవరెవరినో ప్రేమిస్తుంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించాడు. కాబట్టి గమనించిన మొన్న ఈ మధ్య ఎవరిని ప్రేమించాలో కూడా తెలియని రోజులు కదా. ఎక్కడో అనుకోలేరు, మెదక్లో, అంటే మన పక్కన లేదనుకోండి, మెదక్లో ఒక అమ్మాయి సొంత తమ్ముణ్ణి ప్రేమించి సొంత తమ్మునితో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అందరూ ఆ అబ్బాయితో తిరుగుతుంటే అనుకున్నారు
అక్క తమ్ముళ్ళే కదా, ఏమైందిలే, బాబాయ్ గారు కొడుకే కదా, ఏమైందిలే అని అనుకున్నారు. కానీ వాళ్ళ మధ్యలో జరిగే వ్యవహారం వేరు. వాళ్ళ మధ్యలో ఉన్న ఆలోచనలు వేరు. వివాహాలు చేసుకోవాలని నిర్ణయం తీసుకుని అనుకున్న పెద్దలు పెళ్లి చేయరు కదా అని ఆలోచించి సొంత తమ్మునితో తన నానమ్మతో చెప్పింది, మామిడి తోటలోకి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళింది. అదే జంపు, మళ్ళీ తిరిగి రాలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళిద్దరినీ గమనిస్తున్నారు, వాళ్ళిద్దరినీ కూడా వెతుకుతున్నాడు, గాలిస్తున్నారు, అక్క తమ్ముల్ని. నేను చెప్తున్నా, ఈ అబ్బాయి కూడా ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి కోసం ఎంతైనా త్యాగం చేయడానికి ముందుకొచ్చాడు. అమ్మాయిని ప్రాణాది ప్రాణంగా ప్రేమించాడు. అంటే ఈ రోజున ప్రేమ అంటే వాళ్ళ జీవితంలో, వాళ్ళ ఉద్దేశంలో, వాళ్ళ ఆలోచనలో ప్రేమ అంటే చేతులు కోసుకోవడం, ప్రేమ అంటే ఫోన్లు మాట్లాడుకోవడం, ప్రేమ అంటే లేకపోతే వాళ్ళ కొరకు వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడం, వాళ్ళని తీసుకెళ్ళిపోవడం, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదంటే యాసిడ్ పోయడం, ఇదే కదా ప్రేమ. కానీ నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే త్యాగముతో కూడి ఉంటుంది. నిజమైన ప్రేమ మనిషిని ఒక సవ్యమైన దశలో నడిపేస్తుంది. ఒక మనిషిని ప్రయోజనకారిగా మారుస్తుంది. ఆ ప్రేమలో ఉన్న త్యాగం ఆ మనిషి కొరకు చంపడం కాదు కదా, తన ప్రాణ త్యాగం చేయడానికి ఎంతకాలమైన ఎదురు చూస్తూ నిరీక్షణను కలగజేస్తుంది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ ప్రపంచంలో ఎక్కడైనా ఉందని మనం గమనిస్తే అది ఒకే ఒకరు దొరుకుద్ది. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనలోనే ఆ ప్రేమ దొరుకుద్ది. ఈ అబ్బాయి ప్రేమించి ఎంతగానో తెగించి ముందుకు వెళ్తే వాళ్ళ నాన్నేమో అమ్మాయిని తీసుకెళ్ళి మరొకరికి ఇచ్చి పెళ్లి చేశాడు. అబ్బాయికి తెలిసింది ఆ విషయం. అబ్బోయ్ అని పెద్ద గోల చేశాడు. గోల చేసి, నేను ప్రేమించిన అమ్మాయిని మరొకరికి చేస్తావా అని వాళ్ళ నాన్న కొట్టలేదు కానీ కొట్టి అంత పని చేశాడు. చేసి మెంటలెక్కిపోయి ఏం చేయాలో అర్థం కాక, మెంటలెక్కిన వాళ్ళు ఈ రోజున రకరకాలుగా బట్టలు లేకుండా రోడ్డు మీద పడిపోతుంటారు. వాళ్ళు వేరు. ఈ అబ్బాయి మరి విచిత్రం. రోడ్డు మీద వెళ్తున్న నక్కలు ఎక్కడెక్కడైతే ఏ చోట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే పాడైపోయిన స్థలాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ద్రాక్ష తోటలు పాడు చేస్తున్నాయో ఆ నక్కలను పట్టుకుని ఆ నక్కలకు మాటేసి ఆ నక్కలను పట్టుకుని నక్కకి తోకలు కట్టి కాగడా పెట్టాడు. మరి పెళ్లి చెడిపోయింది కదా, మరి ఆటికి పెళ్లి చేసినట్టు ఉన్నాడు బహుశా. మన వాళ్ళు అంటుంటారు అగ్ని సాక్షిగా పెళ్ళి అని అంటారు, చూసారండి. అలాగా నక్కకి తోకకి ముడేసి ఆ రెండింటి తోకల మధ్యలో ఒక కాగడ పెట్టాడు, కొట్టాడు. అవి వెళ్ళి ఫిలిష్తీయుల చేలి తగలబెట్టాయి. ఇంతలో తగలబెడుతూ ఉండగా అది చూసి ఆనందపడుతూ ఉండలేదు. వెంటనే ఇతను వెళ్ళి యాతాము బండ సందులో నివసించెను అని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నివసించాడండి? యాతాము బండ సందులో నివసించాడు. శాంసన్, ఇంత బలార్జుడివి, దాక్కుంటే లేకపోతే నివసించాలంటే వేరే వేరే పట్టణాలు ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళి పారిపోవచ్చు. ఎన్నో 6 రోజుల్లో ఆశ్రయపురాలు ఉన్నాయి. ఒక 6 ఆశ్రయపురాలు ఉన్నాయని బైబిల్లో రాయబడింది. ఆశ్రయపురాల్ని ఆశ్రయించవచ్చు, లేదా వేరే ఆ గ్రామం విడిచి యాకోబు వలె
మరొక గ్రామానికి పారిపోయి ఉండొచ్చు. కానీ శాంసన్ వేరే వేరే ప్రాంతాలకి పారిపోవడం కాదు కదా, ఆ ఊరిలోనే ఉన్న, ఊరు శివారులో ఉన్న ఎక్కడైతే బండ ఉందో ఆ బండకు ఎక్కడైతే సందులు ఉన్నాయో ఆ బండ సందులోకి వెళ్ళి నివసిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బండ సందులో నివసించాడు. ఏమయ్యా అక్కడ ఎందుకు నివసించావు అని మనం ఆయన అడిగితే అంటాడు, ఇప్పుడు ఒక పోరాటం పోరాడాను, నేను మరొక పోరాటం నా ముందు ఉంది. ఆ పోరాటం పోరాడాలంటే నేను ధైర్యం పడేదాని కొరకు, నేను సామర్థ్యం పెంచుకునేదాని కొరకు, కొంచెం విశ్రాంతి పొందేదాని కొరకు, నేను అలసిపోయి, నేను సమస్యలపై నేను ఆశీర్వదించబడి బలము పొందే వరకు ఆ బండను ఆశ్రయించా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బండను ఆశ్రయించాడు. వేరే ఒక బండను, యాతాము బండను. చూడండి, ఆయన అడిగితే ఒక మాట అంటాడు, మరొక పోరాటం ఉంది. ఆ తర్వాత బైబిల్ మనం చదివినా అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఫిలిస్తీన్లు అతని దగ్గరికి వచ్చినట్టు, కొద్దిమంది వీళ్ళ బంధువులే వచ్చి అతని చేతులు కట్టినట్టు, అక్కడి నుంచి అతను వెళ్తున్నప్పుడు 1000 మందిని అతను హతమార్చినట్టు ఒక పెద్ద పోరాటం, ఒక పోరాటం. ప్రియులారా, పోరాటం ఉన్నప్పుడు ఆ పోరాడవలసిన వ్యక్తికి ఉండవలసింది బలం కాదు. పోరాటం ఉండవలసిన పోరాడేటప్పుడు ఆ పోరాడే వ్యక్తి, ప్రైజ్ ది లార్డ్, ఆ వ్యక్తికి ఉండవలసిన దేహదారుఢ్యము కాదు. ఈ మధ్య కొంతమంది బలాఢ్యులు సైతం కూడా ప్రపంచంలోనే అతి ఉన్నతమైన బలము కలిగిన వ్యక్తి మొన్న మధ్య కరోనాతో చనిపోయాడని వార్తలు వచ్చాయి. అంటే పోరాడేవాడికి బలం కాదు కావాల్సింది, పోరాడేవాడికి కావలసింది దేహదారుఢ్యము కాదు. మరి పోరాడేవాడికి కావాల్సింది ఏంటి? పోరాడేవాడు ఏ విధంగా పోరాడాలి? పౌలు గారిని అడిగామనుకోండి, పోరాడేవాడు నియమము తప్పక, జట్టి అయిన వాడు పోరాడేటప్పుడు నియమము తప్పక పోరాడాలి అని. మరి శాంసన్ అడిగితే ఏమన్నాడు? పోరాడేవాడికి కావలసింది ధైర్యము కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోరాడేవాడికి కావలసింది ధైర్యం. ధైర్యం కలిగి ఉంటేనే ఆ వ్యక్తి పోరాడగలుగుతాడు. ఒక వ్యక్తి ఒక బండి తోలాలన్నా, డ్రైవ్ చేయాలన్నా, ఒక సైకిలే తొక్కాలన్నా, ఒక కారే నడపాలన్నా ఆ వ్యక్తికి ఎదురుగుండా లారీలు వచ్చేస్తుంటాయి, అటు లారీలు వచ్చేస్తుంటాయి, ఇటు లారీలు వచ్చేస్తుంటాయి. కానీ ఎలా డ్రైవ్ చేయగలుగుతాడు? భయపడేవాడు డ్రైవ్ చేయలేడు. పక్క నుంచే వాహనాలు వెళ్తున్నా భయపడుతుంటే డ్రైవ్ చేయలేడు. కానీ డ్రైవ్ చేయాలంటే ఏం చేయాలి? వాడికి కావలసింది ముందు ధైర్యం కావాలి. ధైర్యం కావాలి. ఆ మధ్య ఒకసారి ఒక రాజుగారికి ఒక కళ వచ్చింది. ఏమొచ్చింది? కళ వచ్చింది. ఆ కళ్ళలో చీర కట్టుకుని, కలరా వ్యాధి చీర కట్టుకుని ఒక అమ్మాయి రూపంలో రాజుగారి దగ్గరికి వచ్చి నిలబడింది కళలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమొచ్చిందని ఏమొచ్చింది? అందమైన అమ్మాయి కాదు, కలరా వ్యాధి అమ్మాయి రూపంలో చీర కట్టుకుని వచ్చి మెల్లో కలరా అని బోర్డు వేసుకున్నట్టుంది. వచ్చింది, చెప్పింది, కనబడి అంటది, రాజా మీకు చెప్పకుండా మీ దేశాన్ని నేను పాడు చేయను కదా, కలరా వ్యాధితో ఒక 100 మందిని నేను మీ దేశంలో చంపబోతున్నాను అంది. మరొక మాట కూడా ప్రగల్భం పలికింది. ఏమని తెలుసా? కలరా వ్యాధితో మాత్రమే కాదు, ఆ 100 మందికి మించి ఒక్కరు ఎక్కువ చనిపోయినా కానీ నువ్వు నన్ను చంపు,
అని ఆ వ్యాధి రాజుతో చెప్పింది. సర్లే అన్నాడు రాజు ఆ అమ్మాయితోటి, కలలో వచ్చిన అమ్మాయితోటి. తీరా చూస్తే ఆ వ్యాధి ఆ దేశంలో వ్యాపించి 500 మంది చనిపోయారు. ఎంతమంది అండి? 500 మంది. ఏమని చెప్పింది అమ్మాయి? కళ్ళలో వచ్చిన కలరా అమ్మాయి ఏం చెప్పింది? కలరా అమ్మాయి కాదు, కలరా అమ్మాయి ఏమని చెప్పింది? 500 మంది 100 మంది కంటే ఎక్కువ చంపితే నన్ను చంపు అంది. ఇంకా 500 మంది చనిపోయారు కదని రాజు కత్తట్టుకుని బయలుదేరాడు. కళ్ళలో అనుకుంటూ బహుశా కత్తి పట్టుకుని బయలుదేరాడు. కత్తి పట్టుకుని బయలుదేరి ఒక్కసారిగా పొడిచి ఆ కలరాన్ని చంపేద్దాం అనుకుని నేను అప్పటికి ఆ అమ్మాయి, బాబోయ్ అమ్మోయ్ వద్దు 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 నన్ను చంపొద్దు అంది. ఎందుకు చంపొద్దు? నువ్వే చెప్పావు కదా 100 మందికి పైన కనుక వస్తే చనిపోతే, ఈ వ్యాధితో చనిపోతే నన్ను చంపేమని. నేను చంపుతా అన్నాడు రాజు. అయ్యా నా మాట వినండి, కలరాతో చనిపోయిన వాళ్ళు 100 మందేనండి. కానీ ఆ కలరా భయంతో చనిపోయారు ఇంకా మిగతా 400 మంది. కలరా ఉందన్న భయంతో చనిపోయారు 400 మంది. రోగం గురించి చనిపోయారు. రోగం 100 మందినే చంపింది. రోగమును గురించిన భయం 400 మందిని చంపింది అని ఆ అమ్మాయి చెప్పింది, కలరా అమ్మాయి. మీకు అర్థమవుతుందండి? ఈ రోజున ఒక పోరాటం మనం పోరాడాలంటే ముందుగా భయము మనలోంచి తొలగిపోవాలి. మన ముందు ఉన్న ఈ భయంకరమైన కరోనా అనబడిన వ్యాధిని పోరాడాలంటే, ఆ వ్యాధిని జయించాలంటే, ఆ వ్యాధి మీద మనం జయము పొందాలి, జయ పతాకం ఎగరవేయాలంటే ఖచ్చితంగా ఆ పోరాడే వాడిలో ఉండవలసింది ధైర్యం. అతనిలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తులు ఆ వ్యాధిని జయించగలుగుతారు. చాలామంది ఈ రోజున ఆ వ్యాధి బారిన పడ్డారు. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా అనేక మంది ఆ వ్యాధి బారిన పడ్డారు కొంతమంది. ఎందుకంటే వెళ్ళి వాళ్ళ ఫోటోలు తీయడం, ఎంతోమంది వైద్యులు, కొంతమంది నర్సులు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, అనేక మంది ఆ వ్యాధి బారిన పడ్డారు. ఒక్క మాట మాత్రం మీకు చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. దావీదు కూడా విధి నిర్వహణ వచ్చినప్పుడు, ఆ విధి నిర్వహణ చేస్తున్నప్పుడు, ఆ విధి నిర్వహణలో సింహం వచ్చి తన గొర్రెను ఎత్తుకుని వెళ్ళిపోతున్నప్పుడు సింహంతో పోరాడేటప్పుడు అంటే విధి నిర్వహణలో రక్తము మరకలు అవుతాయి, పోరాడేటప్పుడు కొంచెం గాయాలు అవుతాయి, పోరాడేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. కానీ సింహంతో పోరాడేటప్పుడు ఎలా పోరాడాలి తెలుసా? బైబిల్లో రాస్తాడు అందుకని, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు అని. అంటే సింహంతో పోరాడాలంటే సింహమును చూస్తే భయపడితే, దాని అరుపుకే భయపడితే చనిపోతుడు దావీదు. కానీ పోరాడేటప్పుడు ఎలా పోరాడాలి అంటే సింహంతో పోరాడేటప్పుడు సింహంలాగా పోరాడాలి, ధైర్యముతో అతడు పోరాడగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ రక్తమైనా, చేతులకి కాళ్ళకి కొంచెం గాయాలే అయినా, శరీరానికి కొంచెము సింహము పంజాయే తగిలిన, ఆ బలహీనత కొంచెం ఏలుబడి చేసిన, కానీ చివరికి తన గొర్రెను కాపాడుకున్నాడు, ప్రాణాలతో మిగిలాడు దావీదు. గల కారణం ధైర్యము కలిగి ఉండడం వల్ల. ఈరోజు నీ విధి నిర్వహణలో కూడా కొన్ని బలహీనతలు ఒకవేళ వచ్చాయేమో, నీ విధి నిర్వహణలో కూడా కొన్ని అనారోగ్యాలు, కొన్ని బలహీనతలు, నీరసాలు నీలో చోటు చేసుకున్నాయేమో. కానీ ఆయన వైపు చూడగలిగితే, ఆయనను చూస్తూ ధైర్యం తెచ్చుకోగలిగితే, నా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి.
ఇంకొక విషయం, ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. అసలు ఎవరు తగిన వాడో చెప్తాను. ఒకసారి మొన్న మధ్య అమెరికా, మీ అందరికీ ధన్యత, రెండోసారి నీ ధన్యత. అమెరికా శాస్త్రవేత్తలు కొంతమంది ఒక పరిశోధన చేశారు. ఏంటా పరిశోధన చేశారు వాళ్ళు అని అడిగితే, ఆ పరిశోధనలో భాగంగా ఏనండి శ్రద్ధగా అయ్యేదాకా, ఆ పరిశోధనలో భాగంగా ఒక అబ్బాయి, ఒక చనిపోవడానికి సిద్ధంగా ఉన్న, ఉరిశిక్ష వేయబడిన ఆ అబ్బాయిని ఆ లాస్ట్ కోరిక, నీ ఆఖరి కోరిక ఏంటి అని అడిగారు. ఆడు ఎలా చచ్చిపోవాలనుకున్నావు అడిగినట్టు ఉన్నారు వీళ్ళు. ఏం తిని చచ్చిపోదాం అనుకోలేదు, అడగట్లేదు. ఎలా చచ్చిపోవాలనుకుంటున్నావు అని అడిగినట్టు ఉన్నారు. ఎలా చచ్చిపోవడం ఏంటండి, ఎలాగ ఊరి కంపం వేస్తారు కదా, ఊరితో చచ్చిపోతాను. సర్వసాధారణంగా వాడిని ఒకవేళ భోజనం ఏంటి నీ ఆఖరి కోరికంటే ఏం చెప్పేవాడు, మొగల్ రాజు బిర్యానీ తినాలనుకునేవాడు ఏంటో. కానీ ఎలా చనిపోవాలనుకున్నావు, నీ ఆఖరి కోరిక ఏంటి, ఎలా చావాలనుకున్నావు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎయిమ్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎయిమ్లో ఆడు అన్నాడు, నేను పాము కరిస్తే చచ్చిపోదాం అనుకుంటున్నాను, పాము కాటికి గురై చనిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. పాము కరిస్తే చనిపోదాం అనుకుంటున్నాను అంటే సరే అని వీడికి ఆలోచన ఎలా ఉంది కదని ఒక పాముని తీసుకొచ్చారు. చేతులు కట్టి ఆడి ముందే పామును పెట్టారు. మంచి ఏ క్లాస్ అని పాముని తీసుకొచ్చారు, నీకన్నా నాకన్నా పాము. ఆ పాముని తీసుకొచ్చి వాడికి చూపించి ఆడు కళ్ళు గంతలు కట్టి ఒక సూది తీసుకుని ఆ సూదితో వాడిని ఒక్క పోటు పొడిచారు. ఒక మంచి సూది అనమాట. పాముని దగ్గరికి రానవలేదు, ఒక సూదితో పొడిచారు. ఆడేమనుకున్నాడంటే పామే కరిచింది అనుకుని ఆడు చచ్చాడు. ఒక్కసారిగా గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. సరే చచ్చిపోయాడు కదా అని చెప్పి వీనికి ఒకసారి, అమెరికా వాళ్ళు కదండి కొంచెం జ్ఞానం, యెరూషలేము వాళ్ళు వీళ్ళందరూ కొంచెం జ్ఞానం కలిగి ఉంటారు. వాళ్ళు ఈ చచ్చిపోయిన వాడికి పోస్ట్ మార్టం చేశారు. శవ పరీక్ష పోస్ట్ మార్టం చేస్తే అందులో ఆ పోస్ట్ మార్టం చేసేటప్పటికి ఆ శాస్త్రవేత్తలకి, అక్కడ వైద్యులకి ఒక ఆశ్చర్యమైన సంగతి, టైడ్ ప్యాకెట్ ఏదో వాళ్ళ మీద నుంచి వెళ్ళినట్టుగా ఒక ఆశ్చర్యమైన సంగతి వాళ్ళు చూశారు. ఏంటి ఆ సంగతి, ఆ చచ్చిపోయినోడికి పాము కరవకుండానే చచ్చిపోయాడని అందరికీ తెలుసు. కానీ వాడేమో పాము కాడు గురై చనిపోయాడని ఆడనుకుంటున్నాడు. కానీ వాడి ఒక సూదితో మాత్రమే వీళ్ళు పొడిచారు, మంచి సామాన్యమైన సూదితో. కానీ వాడి కడుపులో, వాడి శరీరంలో విషము వల్లనే చనిపోయాడు అని పోస్ట్ మార్టంలో తేలింది. విషం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విషం ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కాలేదు వాళ్ళకి. విషం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వాడు దేని గురించి అయితే భయపడ్డాడో ఆ భయపడిన తగినట్టుగా, వాడి మానసిక స్థితికి తగినట్లుగా వాడి శరీరంలో ఉన్న హార్మోన్లు అంట ఆ విషయాన్ని వాడిలో ఉత్పత్తి చేసేయి. పాము కరవకపోయినా ఏ భయముతో అయితే చనిపోయాడో, వంగున్నాడు దాని ముందు, ఏ విషయంతో అయితే చనిపోయాడో ఆ విషయం వాడిలోకి వచ్చింది. అంటే నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో దాని గురించి, అందుకని దైవజనుడైన యోబు గురించి అంటాడు, ఏది వచ్చునని నేను భయపడుతునో అదే నాకు సంభవించింది అని. అంటే నీ జీవితంలో జరగకూడని కార్యం కూడా, ఇది జరగదు, దానివల్ల ఇబ్బంది కాదనుకున్న కార్యక్రమాన్ని కూడా నువ్వు చావడానికి గల కారణం, నిన్ను మానసికంగా నిన్ను ఇబ్బంది పెట్టడం గల కారణం, నువ్వు ఆ భయము గుప్పెట్లోకి వెళ్ళిపోవడం గల కారణం
నీ జీవితంలో దాని గురించి ఎక్కువగా ఆలోచించడమే భయం. భయం, ఆ భయం గురించి భయపడడమే, ధైర్యాన్ని విడిచిపెట్టడమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఈరోజు కూడా చాలామంది ఆ భయంతో ఉండడం వల్లే అనేక మంది రోగం తగ్గినా చనిపోతున్న వాళ్ళు, చిన్న చిన్న వయసులో మరణిస్తున్న వాళ్ళు, అనేక మంది కాలగర్భంలో కలిసిపోతున్న వాళ్ళు ఉన్నారు. కనుక ఈ రోజున ఆ భయం అనేది నీలోంచి పోవాలి. సంసోను అడిగితే అదే అంటాడు, నాలో మరలా భయము కలగకుండా ఉండునట్లు, నాలో భయము చేత నేను నింపబడి ఆ భయము చేత చావకుండా ఉండునట్లు నేను బండ సందును ఆశ్రయించి అందులో నివసిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. బాగా గమనించండి. మరొక విషయాన్ని మీకు చెప్తాను, ఇంకా చాలా శ్రద్ధగా గమనించండి. ఈ రోజున ఎవరు ఇంతకీ తగినవాడు, ఎవరు తగిన వాళ్ళుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎవరిని చూస్తే దేవుడు తన కోపాన్ని తగ్గించుకుంటాడు, ఎవరిని చూస్తే దేవుడు తన కోపాన్ని చల్లార్చుకోవాలని ఆశపడుతున్నాడు, ఒకసారి మనం కొంచెం ఆలోచన చేద్దాం. బైబిల్లో ఒకసారి లాక్డౌన్లోనే ఉన్నాడు అయ్యగారు. లాక్డౌన్ అంటే అర్థం ఎవరు లేని ఏకాంతంగా ఉన్న ప్రాంతం అని అర్థం. లాక్డౌన్లోనే ఉన్నాడు అయ్యగారు. లాక్డౌన్లో నుండి యోహాను బాప్తిస్మిచ్చు యోహాను పద్మాసు దీవిలో పరవాసిగా ఉన్న యోహాను ఆ లాక్డౌన్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనం. ఏం దర్శనం? పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందో, పరలోక రాజ్యంలో రాబోయే దినాల్లో ఈ ప్రపంచానికి ఏం జరగబోతుందో, ప్రపంచం అంతా రాబోయే దినాలు ఎలా ఉంటాయో ముందుగానే ఆత్మలో కొంచెము ముందుకు వెళ్ళి, ఆత్మలో కొంచెం ముందుకు వెళ్ళి భవిష్యత్తులోనికి వెళ్ళి అనేక సంగతులను గ్రహించాడు యోహాను. ఏ విధంగానంటే ఆత్మ ద్వారా పరవాసిగా మార్చబడి. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భవిష్యత్తులో కొంచెం ముందుకు వెళ్ళాడు. మనం మనకు వచ్చే దర్శనం ఎలా ఉంటే తెలుసా? భూతకాలంలో వెనక్కి వెళ్తాం. ప్రస్తుతం వర్తమానంలో ఉన్న భూతకాలంలో వెనక్కి వెళ్తాం. కానీ యోహాను ఈ పరవాసి అయిన యోహాను మా ఆత్మలో భవిష్యత్తులో ముందుకు వెళ్ళాడు. భవిష్యత్తు ప్రజలకు, ప్రపంచానికి జరగబోయే పరిస్థితులను ముందుకు వెళ్తే ఒక్కొక్కటిగా 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 కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి యోహానికి. అందులో ఒక సందర్భాన్ని చూశాడు. ఒక పుస్తకం, ఒక గ్రంథం. ఆ గ్రంథానికి లోపల బయట 7 ముద్రలతో నింపబడి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని చూశాడు. ఎప్పుడైతే ఆ పుస్తకాన్ని చూశాడో ఆ పుస్తకంలో ఉన్న విచిత్రం ఏంటో అని అనుకోవచ్చు మీరు. ఆ పుస్తకం యొక్క విచిత్రం ఏంటి తెలుసా? ఆ పుస్తకాన్ని, ఆ గ్రంథాన్ని ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్కడు చూడడానికైనా, పట్టుకోవడానికైనా, ఆ గ్రంథాన్ని విప్పడానికి, ఆ సీల్, ఆ ముద్రలు విప్పడానికైనా ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు. ఆ 7 ముద్రలతో ముద్రించబడిన పుస్తకం అది. అందులో ఏముంటాయో తర్వాత మనం ఆలోచించవచ్చు, కానీ ముందు వినండి శ్రద్ధగా. ఆమేన్. ఇప్పుడు ఈయన ఏడుస్తున్న లోపల ఒక పరలోకం నుంచి ఒక శబ్దం వినబడుతుంది. ఇదిగో బాబు, మీలో ఎవరైనా ఆ పుస్తకాన్ని పట్టుకోవడానికి విప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? తగినవాడు ఉన్నాడా? తగినవాడు ఉంటే ఆ పుస్తకాన్ని పట్టుకోండి అని చెప్పారు. ఎవరు కనపట్లేదు దీనికి. భూమి మీద చూస్తున్నాడు, ఆకాశంలో చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, ఎటు చూసినా కనపట్లేదు ఎవరు కదండి. ఎవరు కనపట్లేదు. ఎవరు కనబడకపోతే
ఎవరు కనబడకపోతుంటే ఏనండి శ్రద్ధగా, ఎవరు కనబడకపోతుంటే ఇంకా ఇతను బాధపడి ఏడుస్తున్నాడు, బాగా ఏడుస్తున్నాడు. ఏడ్చి ఒకళ్ళు కూడా లేరే, తగినవాడు ఎవడో లేడని బాధపడుతుంటే ఆ సింహాసనం చుట్టూ 24 పెద్దలు కూర్చున్నట్టుగా బైబిల్లో రాయబడింది. ఆ 24 మంది పెద్దలు ఒకడంటాడు, బాబు యోహాను, ఇదిగో ఆ గ్రంథం విప్పడానికి కానీ, ఆ గ్రంథం పట్టుకోవడానికి కానీ, ఆ గ్రంథాన్ని తెరవడానికి కానీ లోకమును జయించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు యోధా గోత్రపు సింహం. లోకమును జయించిన వ్యక్తి, లోకమును సవాలు విసిరిన వ్యక్తి, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచాన్ని శాసించిన వ్యక్తి, లోకమును జయించిన వాడు ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసు. ఆ గ్రంథం విప్పడానికి, జయించడానికి, పట్టుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడని యోహానికి చెప్పడం జరిగింది. గమనించండి. ఇంకా ఆ పాఠం కొంచెం మన పక్కకు వస్తే, ఎందుకు యేసు ప్రభు తగినవాడంట అంటే, యేసు ప్రభు ఎందుకు తగినవాడు అని అంటే రాయబడుతుందంటే, ఆయన లోకాన్ని ఆయనే జయించాడు గనుక. లోక ఆశలతో ఉన్నవాళ్ళు తగినవాడు కాడు. లోకపు నటన ఎలాగైతే ఉందో, నలుగురు పోతున్న ఆ పోకడలో పోయేవాళ్ళు తగిన వాళ్ళు కాదు. అందరూ చేసినట్లుగా చేసేవాళ్ళు, అందరూ నడిచినట్లుగా నడిచేవాళ్ళు, అందరి పద్ధతుల ప్రకారంగా నడిచేవాళ్ళు, వాళ్ళు తగిన వాళ్ళు కారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. తగిన వాళ్ళు కాదు. మరి ఎవరు తగినవాడు? లోకమును జయించినవాడు. అంటే లోకములో ఉన్న పాపమును జయించినవాడు, లోకములోని ఇచ్చలను జయించినవాడు అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎందుకు తగినవాడు అయ్యాడు? అందుకని బైబిల్ ఎందుకు ఆయన యేసు ప్రభు జయించగలిగాడు అంటే, బైబిల్ ఏమని రాయబడి తెలుసా? దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు లోకమును జయిస్తారు అని రాయబడింది. దేవుని మూలంగా ఎవరైతే పుడతారో వాళ్ళు లోకాన్ని జయిస్తారు. అంటే లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే కావచ్చు, కానీ దేవుని మూలముగా పుట్టాలి, యేసు రక్తము చేత కడగబడాలి, బాప్తిసం పొందాలి, పాపానికి ఒక పశ్చాత్తాపడి పాప క్షమాపణ, పాప నిశ్చయత పొంది దేవుని మూలముగా పుట్టిన వాళ్ళే లోకాశల్ని జయించగలుగుతారని బైబిల్లో రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని మూలంగా పుట్టడం అంటే, దేవుడు ఏ గుణగణాలు కలిగి ఉన్నాడో అవే గుణగణాలు మనం కూడా అలవరుచుకోవాలి. ఆయన ఏ గుణాలు అయితే ఉన్నాయో, ఆయనలో ఏ మంచి లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలను మనం అలవర్చుకోగలిగితే, మనము అలవాటు చేసుకోగలిగితే, మనం కూడా లోకాన్ని జయించిన తగిన వాళ్ళంగా మారుతాం. ప్రభువు అదే కదా అనేది, తగినవాడు ఎవరన్నా ఉంటే నా కోపాన్ని చల్లార్చుకుంటాను అని. యేసు ప్రభు అందుకు నేను చెప్తున్నాను, ఒక చోట ఏమని తెలుసా? బాబు, నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడను, నా కాడి తేలిక, నా కాడిని ఎత్తుకొని మీరు నడవండి అని చెప్తున్నాడు. యేసు ప్రభు ఎవరంట? సాత్వికుడు, కోపం లేనివాడు, ఇంకా దేనత్వము, దేన మనస్సు, తగ్గింపు కలిగిన వాడు అని చెప్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తగ్గింపు జీవితం కలిగిన వాడు, దేన మనస్సు. ఎలాగా అంటే, ఒక ఉదాహరణ మీకు చెప్పాలంటే, యేసు ప్రభు వంశావళి క్రమాన్ని గమనించినప్పుడు, ఆ మత్తయి సువార్తలో కానివ్వండి, లేకపోతే ఆ కొన్ని చోట్ల మీరు గమనించండి, యేసు ప్రభు యొక్క వంశావళిని మనం గమనిస్తున్నప్పుడు ఆయన వంశావళిలో 4 స్త్రీలు ప్రాధాన్యంగా కనబడతారు. 4 స్త్రీలు కనబడతారు. ఎవరు వాళ్ళు? రాణులు కాదు,
దేశంలో పెద్ద పెద్ద గనులు ఘనమైన వాళ్ళు కాదు, ధనవంతులు కాదు. ఎవరు వాళ్ళు ఆ నలుగురు అంటే, ఆ నలుగురులో ఎవరనంటే ఒకళ్ళు రాహాబు అనబడిన వేశ్య. ఆయన వంశావళిలో అంటే ఒక పెద్దమో లేకపోతే మామో లేకపోతే మొత్తమామో అవద్ది. రాహాబు అనబడిన వేశ్య యేసు ప్రభుకి రాహాబు అనబడిన వేశ్య అని రాశాడు. అంటే ఆయన వంశావళిలో వేశ్యలు ఉన్నారు. ఆయన వంశావళిలో ఎటువంటి వంశం నుంచి వచ్చాడు అని అంటే, ఆయన తామారు అనబడిన వ్యక్తులు ఉన్నారు. మామగారితో పాపం చేసి పిల్లలకు అన్ని వాళ్ళు ఉన్నారు ఆయన వంశావళిలో. ఆయన వంశావళిలో మోయాబీరాలు శపించబడిన అమ్మాయి తండ్రితో పాపం చేసిన వాళ్ళ ద్వారా వచ్చిన సంతానం శపించబడిన మోయాబీలు శపించబడిన వాళ్ళు ఉన్నారు. ఆయన వంశావళిలో భర్తనే హతమార్చి మరొకరితో జీవితాన్ని కొనసాగించిన బత్షెబ అంటే వాళ్ళు స్త్రీలు ఉన్నారు. పరిశుద్ధమైన వాళ్ళలో నుంచి వచ్చిన వాడు కాదు. కానీ ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే, ఎంత దీన మనస్సు కలిగిన వాడంటే, ఆయన వంశావళిలోనే మనకు అర్థమైపోతుంది ఎటువంటి రీతిగా ఆయన తగ్గించుకున్నాడో అని. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హుషారుగా చెప్పండి, హల్లెలూయా. గొప్పలు చెప్పేవాళ్ళు. మేము చెప్పగలం, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏవేవో చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వంశావళిలో అటువంటి భయంకర నలుగురు స్త్రీలు, అటువంటి పాపము చేసిన అనుభవాల్లో ఉన్న స్త్రీల కుటుంబాల్లోంచి వచ్చాడు యేసు ప్రభు. అంటే ఎంత తగ్గించుకున్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు. మొన్న మధ్య ఒక పాస్టర్ గారు అడిగారు ఆ పాస్టర్ గారిని. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అడిగారు, బాబు నువ్వు అప్పుడు పాస్టర్ అవ్వలేదు, ఆయన అవ్వకముందు, బాబు నువ్వు ఎవరు అబ్బాయివి అని అడిగితే, నేను పలానా ఆయన యొక్క మనవడిని అని చెప్పాడు. అదే పలానా తాత మనవడివే, మీ తాతకి 5 కొడుకులు ఉన్నారు, ఆ 5 ఎవరు అబ్బాయివి అని అడిగారు. అడిగితే ఆయన చెప్పింది ఏంటి తెలుసా, ఏమండి నేను పలానా తాతగారు మనవణ్ణి అని చెప్పాడు తప్ప తండ్రి పేరు మాత్రం చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ఆయన ప్రసంగం చేస్తూ ఒకసారి వాక్యం చెప్తూ దీవెనయ్య గారు వాక్యం చెప్తూ ఆ వాక్యంలో చెప్తున్నాడు ఆయన, వాళ్ళ నాన్నగారికి ఆ ఊర్లో 16 మంది ఆంటీలు ఉన్నారంట. అక్రమ సంబంధంతో 16 మందితో అక్రమ సంబంధం ఉంది. ఇప్పుడు నాన్న పేరు చెప్పాడు అనుకోండి, నేను పలానా వాళ్ళ అబ్బాయి అని, వాళ్ళు అనుకుంటారు నాన్న 16 మందితో ఎలగ పెడితే ఈయన ఇంకెంతమందితో ఎలగ పెడతాడు, 32 మంది ఎలగ పెడతాడేమోనని అనుకుంటారేమోనని వాళ్ళ నాన్నగారు పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత తగ్గించుకున్నాడు, ఎంత దీనత్వం కలిగి ఉన్నాడంటే, ఆయన వంశావళిలో ఇటువంటి రాహాబు అనబడేవాళ్ళు, తామర్ అనబడేవాళ్ళు, లేకపోతే బెత్షెబ అనబడేవాళ్ళు, రూతు లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ అటువంటి వంశావళిలోంచి వచ్చి కూడా పరిశుద్ధుడుగా నిలబడగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు ఒక్కడే. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం, హల్లెలూయా. శపితమైన నజరేతు అనబడిన మంచిది ఏది రాలేని ప్రాంతం నుంచి వచ్చినవాడు, యోధా బెత్లెహేము అనబడిన చిన్న ప్రాంతం నుంచి వచ్చినవాడు. ఇంకా చెప్పాలనుకుంటే ఆయన వంశావళిలో ఇటువంటి 9 స్త్రీలు ఉన్నారు. ఆయన వంశావళిని గమనిస్తున్నప్పుడు ఆయన ఒక పశువుల పాకలో జన్మించినట్టుగా, సత్రములో స్థలము లేక పశువుల పాకలో పరుండ పెట్టినట్టుగా కనబడుతుంది. ఆయన జీవిత చరిత్రను చూస్తే ఆయన పరలోకంలో ఉన్న దేవునితో సమానంగా ఉండవలసిన వాడు. సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే శిష్యుల పాదాలు కడిగాడు.
అంతేకాదు శిష్యుల పాదాలు మాత్రమే కడగడం కాదు, ఇంకా సిలువ మరణం పొందినందుకు ఆయన తగ్గించుకున్నాడు. అందుకని ఆ పరలోకం నుంచి ఒక వార్త వినబడుతుంది, తెలుసా? ఎవరైతే తగ్గించుకున్నారో, ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగిన వాళ్ళుగా ఉన్నారో, ఎవరైతే తగ్గింపు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారో, వాడు బండ సందులో నిలబడడానికి కానీ గ్రంథమును విప్పడానికి కానీ తగినవాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలా మందిలో హెచ్చించుకునే స్వభావాలు తప్ప తమకు తాము తగ్గించుకునే వాళ్ళు, తమను తాము లోబడే వాళ్ళు ఎవరు ఈ రోజున లేరు. కనుక ఈరోజు తగ్గిన వాళ్ళుగా ఉండాలని ఆశపడితే నువ్వు చేయవలసిన మొదటి పని, నీలో తగ్గింపు రావాలి. ఒక వ్యక్తితో సమాధానం పడలేకపోతున్నావు అంటే గల కారణం నీలో తగ్గింపు లేదు. ఒక వ్యక్తి నిన్ను దూషించినప్పటికీ ఆ దూషించిన వ్యక్తితో మళ్ళా మాట్లాడలేకపోతున్నాడు గల కారణం నీలో తగ్గింపు లేదు. ఒక సేవకుడు నిన్ను గద్దిస్తే ఆ సేవకుడితో మరలా నువ్వు మమేకమై మళ్ళా మందిరంలో కొనసాగలేకపోతున్నావు అంటే గల కారణం నీలో తగ్గింపు లేదు. నీ భార్యాభర్తల మధ్యలో విభేదాలు, గొడవలు రావడం గల కారణం భర్త ఒక మాట అన్నాడని, భార్య ఒక మాట ఏదో అన్నదని ఒకరికొకరు అర్థం చేసుకోక తగ్గించుకోకపోవడం వల్ల కుటుంబాలు చిన్న భిన్నాలుగా మార్చబడుతున్నాయి. తగ్గింపు లేదు. నువ్వు తగ్గించుకోగలిగితే లోకాన్ని జయించగలుగుతావు. నీవు తగ్గించుకోగలిగితే నా దేవుడు నిన్ను తగ్గినవాడుగా నా దేవుడు ఎంచుతాడు. ఎవరు తగినవాడు అంటే తగ్గింపు స్వభావం కలిగిన యేసు తగినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకా కొన్ని త్వరగా మరికొన్ని విషయాలు చెప్తాను. బండ సందుల్లో ప్రభు అంటాడు, పాడి దేశం పాడుకోకుండా ఉండాలంటే బండ సందుల్లో నిలబడేవాడు కావాలి అని. బండ సందుల్లో నిలబడేవాడు కావాలి. నేను బైబిల్లో గమనించినప్పుడు బండ సందులో నిలబడడం అంటే అర్థం ఏంటి? ఏమండి, ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడమా, నిలబెట్టడం, అరే ఇక్కడ సావురా అని చెప్పి కట్టేయడం, అక్కడ బండ సందులో నిలబడడం అంటే. మరి బండ సందులో నిలబడడం అంటే అర్థం ఏంటి? బండ సందులో నిలబడి ఒక సెల్ఫీ దిగడమా? బండ సందులో నిలబడి ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నిలబడ్డానని చెప్పి వివో అని చెప్పి IPL. మరి ఏ విధంగా మరి బండ సందులో నిలబడడం అంటే, బండ సందుల్లో అలంకార రూపకంగా రాశాడు. అంటే ఆ బండ సందులో నిలబడే స్వభావము అని అర్థం. అటువంటి స్వభావం కలిగిన వాళ్ళు బండ సందు యొక్క ఆశ్రయానికి వచ్చిన వాళ్ళు అని అర్థం. మీకు ఇంకా బాగా అర్థం అనంటే బైబిల్లో ఏమన్నా రాసి తెలుసా? బండ సందుల్లో పేటులను ఆశ్రయించు నా పావురమా అని రాశాడు. అంటే బండ సందుల్లో పావురం తన గూడుని ఎక్కడ కట్టుకుంటుంది అంటే బండ సందుల్లో కట్టుకుంటుంది. బండ సందుల్లో పావురము తన గూడును కట్టుకుని బండ సందుల్లో నిలబడుతుంది, బండ సందుల్లో నిలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందులో అంటే బండ సందుల్లో పేటులను ఆశ్రయించు నా పావురమా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే పావురానికి ఉన్న లక్షణం బండ సందుల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకడు బండ సందులో నిలబడాలంటే పావురము ఏ స్వభావం కలిగి ఉందో, పావురము ఎటువంటి లక్షణాలు కలిగి ఉందో అటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అని అర్థం. అటువంటి వ్యక్తులుగా ఉండాలి, మీ జీవితాలు అలా ఉండాలి అని అర్థం. అటువంటి వ్యక్తుల యొక్క ప్రార్థన ఆలకిస్తాను అని అర్థం. అటువంటి వ్యక్తులను బట్టి నా కోపాన్ని చల్లార్చుకుంటాను అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్తాం, గట్టిగా హుషారుగా చెప్తాం, గట్టిగా హల్లెలూయా. బాగా గమనించండి, కొన్ని విషయాలు త్వరగా మీకు చెప్పి ముగిస్తాను. త్వర కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. స్తోత్ర చేతి చెప్పాలి, దేవునికి మంచిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బండ సందుల్లో ఉండేవాళ్ళు
ఎలా ఉంటారు? పావురం ఎలా ఉంటుంది? పావురం గురించి బైబిల్లో ఏం రాశాడు చదవండి ఒకసారి. పరమగీతం 1వ అధ్యాయం, పరమగీతం 1వ అధ్యాయం, త్వరగా 15వ వాక్యం. నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ నేత్రములు గువ్వ నేత్రములు. ఆమేన్, స్తోత్రం. చూడండి, ఒక ప్రియుడు వర్ణిస్తూ అలంకార రూపకముగా రాయబడిన పరమగీతంలో తన ప్రియురాలు ఇక్కడ ఎవరంటే సంఘం. ప్రియురాలు ఎవరంటే సంఘం. ప్రియుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియుడు తన ప్రియురాలను కోరుకుంటున్నాడు. తన ప్రియురాలు ఎలా ఉందో చెప్తున్నాడు, వర్ణిస్తున్నాడు. లేకపోతే ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఎలా ఉండాలో, ఎలా ఉందంటే ప్రియురాలు, నా ప్రియురాల నీ కన్నులు గోవ కన్నులు అని. మీకు ఒక మాట చెప్పనా, యేసు ప్రభు సెలక్షన్ అలాగే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది వెళ్తుంటారండి, పెళ్ళైన వాళ్ళు ఉంటారు కొంతమంది, రే కాకి ముక్కికి దొన్నపోండి అని అంటుంటారు కొంతమంది. వాళ్ళు ఈడు జోడిని చూసినాడు, భార్యను భర్తను ఇద్దరిని చూసినప్పుడు, ఒరే ఆడి కాకి, ఆ అమ్మాయి ఏమో దొన్నపొండిలా ఉందిరా, కాకి ముక్కు దొన్నపొండిరా అంటారు. అంటే అర్థం ఏంటంటే తగినది ఈడు జోడు బాగాలేదని అర్థం. ఈడు జోడు బాగాలేదని మీకు అర్థమవుతుంది కదా. ఇంక అంతకంటే ఇంకేం చెప్పాలి? దేవునికి స్తోత్రం. ఈడు జోడు బాగాలేదు. కొంతమంది ఒకడేమో ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా ఉంటాడు, ఇది భూమికి జాండి ఉంటుంది. ఈడు జోడు బాగోదు, అన్నీ కొంచెం ఈడు. అందుకని బైబిల్లో ఏదైనా చూడండి, కావాలంటే అంటాడు. అందుకని కొంచెం ఇంకొక రకంగా అర్థంతో రాయబడినా, కానీ ఈ సందర్భంలో అవసరం కాబట్టి చెప్తున్నాను. ఎద్దుకి గాడిదకి కలిపి, ఎద్దుని గాడిదని కలిపి పొలం దున్నకూడదు అంటే ఏం చేయకూడదు? దాని మ్యాచింగ్ సెట్ అవ్వలేదు. ఎద్దుకి ఎద్దునే జత చేయాలి, గాడిదికి గాడిదనే జత చేయాలి. అక్కడ రాసిన ఉపమాన అర్థం వేరే, కానీ మామూలుగా చెప్తున్నాను. కానీ యేసు ప్రభు సెలక్షన్ కూడా అంతే. ఆయన ఎటువంటి రీతిగా అయితే ఉన్నాడో తన 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 చేసుకోబోయే భార్య కూడా అలాగ ఉండాలనుకుంటున్నాడు. ఇందుకు యేసు ప్రభు ఎలా ఉన్నాడో చూడాలా, మీకు అర్థం అవ్వాలా. మీరు అంటారు 10,000లో అతికాంక్షణీయుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అని. కరెక్టే కాదన్న కానీ ఆయన కన్నులు కూడా ఎలాగ ఉన్నాయి, ఆయన కళ్ళు కూడా ఎలాగ ఉన్నాయి. చదవండి 5వ అధ్యాయం, పరమగీతం 12వ వచనం. 5:12, పరమగీతం 5:12. అతని నేత్రములు, అతని నేత్రములు నదీ తీరమందలి గువ్వల వలె కనబడుచున్నవి. అతని కన్నులు ఎలా ఉన్నాయంటే పాలతో కడగబడినట్లున్నాయి. అవి ఎలాగో ఆయన కన్నులు చూస్తే రత్నాల వలె ఉన్నాయి, మెరుస్తూ ఉన్నాయి. ఆయన కన్నులు పాలతో కడగబడినట్లున్నాయి. సరే, ఆయన కన్నులు ఎలాగ ఉన్నాయంటే గువ్వ కన్నులాగా, గువ్వల వలె ఉన్నాయంటే ఆయన కన్నులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గువ్వలాగా ఉన్న కన్నులు కలిగిన యేసు ప్రభు తన భార్యను కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడు చెప్పండి? చేసుకోబోయే భార్యను, వధువుగా ఉన్న సంఘాన్ని ఎలా కోరుకుంటున్నాడు? ఆమె కన్నులు కూడా గువ్వ కన్నులాగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇంకొక మాట కూడా మీకు చెప్తాను ఏనండి. ఇంక ఇవాళ శ్రద్ధగా మీరు వింటమే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హుషారుగా చెప్పండి, హల్లెలూయా. గువ్వ కన్నులు అని ఎందుకు అన్నాడు అంటే, గువ్వ కన్నులతో ఎందుకు పోల్చాడు? నా బాటిల్ కూడా తీసుకున్న అవసరం అయితే. గువ్వ కన్నులని ఎందుకు అని అన్నాడు? ఏమన్నా ఏ కాకు కళ్ళో, పిచ్చుక కళ్ళో, లేకపోతే ఏ గ్రద్ద కళ్ళో, గ్రద్దకి బాగా కనబడతాయి కళ్ళు, బాగా ఎక్కడో పైన ఎగురుతుంది, కింద ఎక్కడ ఏముందో కనబడుతుంది. అలా చెప్పకుండా గువ్వ కన్నులు అని ఎందుకు అన్నాడు? పావురం కన్నులు అని ఎందుకు అన్నాడు? ఒక మాట చెప్పనా,
పావురానికి ఉన్న మొదటి లక్షణం, 3 లక్షణాలు కొన్ని ఉన్నాయి, అందులో 2-3 లక్షణాలు చెప్తాను. మొదటి లక్షణం, పావురానికి ఉన్న లక్షణం, కంటి నిండా ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కంటి నిండా ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. కొంతమంది అంటుంటారు పావురాన్ని ఇళ్లలో పెంచద్దు అని. పావురాన్ని ఇళ్లలో పెంచద్దు. ఎందుకు పెంచకూడదు? అది ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. దాని కంట్లో ఎప్పుడు నీళ్ళు ఉంటూనే ఉంటాయి. అది ఎప్పుడు మూలుగుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే పావురాన్ని కన్నుతో ఎందుకు పోల్చండి? ఆయన ఎలాగైతే ఉన్నాడో, అందుకని యేసు ప్రభు గురించి కావాలంటే బైబిల్లో చదవండి. ఆయన అనేక మార్లు గెత్సెమనే తోటలో ఏడ్చెను, అనేక సార్లు ఏడ్చెను అని రాయబడింది. జీసస్ వెప్ట్ అని రాశాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన ఏ విధంగా అయితే కన్నీళ్లతో దేవునికి అంగీకారంగా మార్చబడ్డాడో, ఇప్పుడు తన వధువుగా ఉన్న సంఘాన్ని గురించి కూడా అదే ఆలోచిస్తున్నాడు. ఆ వధువు కూడా ఎలాగ ఉండాలి? కన్నీళ్లతో నింపబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిస్థితులు బాగోలేనప్పుడు బిర్యానీ వండుకొని తినేటట్టుగా కాదు. పరిస్థితులు బాగోలేనప్పుడు చక్కగా చికెన్ బిర్యానీలు తిని మంచినీళ్ళు తాగడం కాదురా. ఎలాగ ఉండాలి? పరిస్థితులు బాగోలేనప్పుడు ఆ పరిస్థితులకు తగినట్టుగా ఏడ్చేవాళ్ళు, అంగలార్చేవాళ్ళు కావాలి. ఏడ్చేవాళ్ళు గువ్వ కన్నులు అన్నమాట. బైబిల్లో ఒక రాజుగారికి అనారోగ్యం వచ్చిందని చెప్పి ఒక దైవ సేవకుడు చెప్పకనే చెప్పాడు, బాబు నీకు అనారోగ్యం వచ్చింది, నీ ఇల్లు చక్కబెట్టుకో, దేవుడు చెప్పాడు నువ్వు చచ్చిపోయేటట్టుగా ఉన్నావు అని చెప్తే, సరే అని దైవజనుడు చెప్పిన మాట వెంటనే విని రాజు ఒక గోడ తట్టు తిరిగిపోయి ఏడుస్తూ మొదలుపెట్టాడు. ఏడుస్తూ కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టాడు. కన్నీళ్లు కార్చి ఏడుస్తూ ఉండగానే ఇంతలో ఏ దైవజనుడైతే నీకు ఆయుష్ లేదని చెప్పాడో, ఏ దైవజనుడైతే ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడో, అదే దైవజనుడు మరలా ఇప్పుడు చెప్తున్నాడు, వెనక్కి వచ్చి చెప్తున్నాడు. అంటే ఈయన ఏడ్చిన ఏడుపు ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని సన్నిధిలోకి చేరింది. ఈయన కార్చిన కన్నీరు ఎక్కడికి వెళ్ళిపోయింది? కవిలలో లెక్కించబడింది. ఈయన కార్చిన కన్నీటికి ఒక అర్థం ఉంది. కన్నీళ్లతో ఉన్నవాడు దీనికోసం ఏడుస్తున్నానని చెప్పవలసిన పని లేదు, దీని గురించి ఏడుస్తున్నానని చెప్పక్కర్లేదు. ఆ కన్నీటికి ఒక అర్థం ఉంటుంది, ఆ కన్నీళ్ళకి ఒక మీనింగ్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని బైబిల్లో చాలా విషయాలు, అందుకని మీ కన్నీరు బంగారపు నీరు అని రాస్తాడు. మీ కన్నీరు బంగారం కవిలలో లెక్కించబడిందని రాస్తాడు, గ్రంథంలో రాయబడిందని. నీ కన్నీరు ఒక బుడ్డులో దాచబడిందని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ దైవజనుడు అయితే చనిపోతామని చెప్పాడో అదే దైవజనుడు మరలా వెనక్కి వచ్చి చెప్తున్నాడు. మరలా కొద్ది దూరం వచ్చి వెనక్కి వచ్చి చెప్తున్నాడు, బాబు హిజ్కియా, దేవుడు ఒక మాట చెప్పమన్నాడు. ఏమని చెప్పమన్నాడయ్యా? నీవు కన్నీళ్లు విడుచుట చూచాను అని చెప్పమన్నాడు. ఆమేన్. ఏం చెప్పమన్నాడు? చూడండి, ప్రపంచంలో ఏదైనా కల్తీ ఉంటుంది కానండి, కన్నీటికి కల్తీ ఉండదు. కాబట్టి ఎప్పుడైనా టెస్ట్ చేయండి. కొంతమంది దొంగ ఏడుపులు జెండు బాన్ రాసుకుని కళ్ళల్లో లేకపోతే పచ్చటి కాళ్ళింట్లో పెట్టుకుని ఏడుస్తారు. అది దొంగ ఏడుపు, అది ఉప్పగా ఉండదు. కానీ నిజంగా కొంతమంది ఏడుస్తారు. కొంతమంది ఏడుస్తే ఒక్క కంట్లోంచి నీళ్ళు వస్తాయి, ఇంకో కంట్లోంచి రావు. దొంగ ఏడుపు అది, అర్థమవుతుందండి. కానీ నిజమైన ఏడుపు ఏంటి తెలుసు? నిజమైన ఏడుపు ఎదురా బాబు అంటే, ఇదిగో ఏడుస్తుంటే ఆడి కన్నీళ్ళు ఆడికి ఉప్పగా ఉంటాయి. ఆడి కన్నీళ్ళు కావాలంటే మీరు ఏడ్చిన చోట కావాలంటే కొన్ని తాగద్దులే, తాగమనేటట్టుగా నేను చెప్పను, కానీ నువ్వు ఏడ్చిన చోట కంచేపు అలా ఏడ్చి నేల మీద అక్కడ ఎక్కడైతే ఏడ్చో ఈ గచ్చు మీద ఏడ్చి పక్కకి వెళ్ళి చూడు, తర్వాత కొద్దిసేపు తర్వాత అది ఆరిపోయి తెల్లగా కనబడుతుంది. అక్కడ అది ఆరిపోయి తెల్లగా కనబడుతుంది. ఎప్పుడైనా టెస్ట్ చేసి చూడండి. ఏడితే అలాగ 4 చుక్కలు మామూలు దొంగ ఏడుపు ఏడిచి చూడండి, నిజమైన ఏడుపు ఏడిచి చూడండి. నిజంగా ఏడిచిన ఏడుపు చూస్తే అక్కడ తెల్లగా మచ్చలు పడతాయి. అందుకనే ప్రభు అంటాడు, నువ్వు కన్నీళ్ళు విడుచుట చూచి తిని, అయితే నీకు ఆయుష్ 15 సంవత్సరాలు దేవుడు పొడిగించాడు. స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు బండ సందులో నిలబడమంటే అర్థం ఏంటంటే కన్నీరు పావురం వల్లే కన్నీళ్లు విడిచే స్వభావం కలిగి ఉండాలి. పరిస్థితిని బట్టి ఏడ్చేవాళ్ళు, రోధించేవాళ్ళు, అంగలార్చేవాళ్ళు, గుండెలు కొట్టుకునేవాళ్ళు, ఉపవాసాలు ఉండేవాళ్ళు, ప్రభు పాదాలు పట్టుకునేవాళ్ళు, సింహాసనము సైతము గడగడలాడించేవాళ్ళు, యుద్ధోపకరణములను సైతము గడగడలాడించగలిగే దేవుని ధ్వజమును సైతము గడగడలాడించేటట్లుగా మన కన్నీరు మార్చబడునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనలు అన్నిట్లో చాలా ప్రాముఖ్యమైంది. ఒక రకం ప్రార్థన ఏంటంటే ఉపవాస ప్రార్థన కంటే ముందు కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రియురాలతో అంటున్నాడు, నీ కన్నులు గొవ్వ కన్నులు. ఆమేన్. అంటే పావురానికి ఒక మొదటి లక్షణం ఏంటంటే చెప్పండి, కన్నిండా ఎప్పుడు నీళ్ళు పెట్టుకుంటుంది. బైబిల్లో హన్నా గురించి మనం ఒకవేళ ఆలోచిస్తే నీళ్ళ వలె తన హృదయాన్ని కుమ్మరించింది, నీళ్లు కుమ్మరించేట్టుగా హృదయాన్ని కుమ్మరించింది. యేసు ప్రభు గురించి ఆలోచిస్తే గెచ్చమల తోట గడగడగడలాడేటట్లుగా ఆయన కన్నీళ్లతోనే చెమట నేలబడిన రక్త బిందువు వలె మార్చబడిపోయింది. కనుక ఈరోజు నీ కన్నీళ్లకు చాలా విలువ. నిజంగా కన్నీళ్లు కార్చి మనసారా గనక నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు నిలబడగలిగితే నా దేవుడు నీ దేశాన్ని పాడు చేయకుండా కాపాడతాడు. పాడైపోయిన నీ కుటుంబాన్ని మళ్ళీ తిరిగి కడతాడు. నిశ్చయముగా కుటుంబంలో కన్నీరు నాట్యంగా మారుస్తాడు, దుఃఖము సంతోషముగా మారుస్తాడు, నిశ్చయముగా కృపను సమృద్ధిగా ఇస్తాడు. కనుక నీ కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఆమేన్. హల్లెలూయా. పావురానికి ఉన్న మరొక రెండో లక్షణం ఏంటి చెప్పనా? రెండో లక్షణం చెప్పనా వద్దా? లైవ్లో చూస్తుంటే మీకు నేనేం చెప్పేది, మీరు బుర్రకాయ ఊపుతున్నారు, ఊపట్లేదో? కనుక సరే, మీ మౌనం నాకు అంగీకారంగా భావించి మరొక విషయం కూడా చెప్తాను. పావురానికి ఉన్న మరొక రెండో లక్షణం ఏంటంటే అన్ని జంతువులకి తినేవాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది ఎగిరేవి తింటారు, నడిచేవి తింటారు, పాకేవి తింటారు, ఈదేవి తింటారు. అంటే చేపలు, కోళ్ళు, మేకలు, కుక్కలు అన్నిటిని తింటున్నప్పుడు ప్రతి జంతువులో, చేపలో కానీ ప్రతి దాంట్లో చేదు కట్టు ఒకటి ఉంటుంది, చేదు కట్టు ఉంటుంది. కానీ ఆఖరికి మనిషికి కూడా చేదు కట్టు ఉంటుందంట. కానీ ఈ ప్రపంచంలో చేదు కట్లు లేనిది ఏ జంతువు అయినా ఉందా, లేదా ఏ పక్షి అయినా ఉందా అంటే ఒకే ఒక్క జంతువు, అదేంటంటే పావురం. పావురానికి చేదు కట్టు ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ప్రియురాల్ని ఏమని పోలుస్తున్నట్టు, నా పావురమా, బండ సందులు ఎగురు నా పావురమా అన్నాడు. అందుకని బైబిల్లో యేసు ప్రభు అంటాడు, మీరు పాముల వలె వివేకులను, పావురాల వలె నిష్కాపట్యము కలిగిన వారుగా ఉండండి. అంటే పావురానికి ఉన్న స్వభావం ఏంటంటే రెండోదిగా నిష్కపటమైంది, కపటము లేనిదన్నమాట. ఆమేన్. చెప్పాలి, ఏం లేదు, కపటం ఉండదు పావురానికి. లోపల ఒక రకం, పైకి ఒక రకం ఉండదు. కపటం అనే మాటకు అర్థం రెండు రకాలు. ఒకటి ద్వేషము, లేకపోతే ఈర్ష్యా స్వభావాలు అనేది ఒకటి. లేకపోతే రెండు కపటం ఉండదని అంటే అర్థం ఏంటంటే అబద్ధము అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో మీరు బైబిల్ చదవండి ఒకసారి కావాలంటే. బైబిల్లో ప్రకటన గ్రంథం, త్వరగా ప్రకటన గ్రంథం వీరి నోట ఏ అబద్ధము లేదు, వీరు అనింద్యులు అని రాస్తాడు, నిందారహితులుగా. హల్లెలూయా. చూడండి 7వ అధ్యాయం 7వ అధ్యాయం, వీరు అనింద్యులు,
హల్లెలూయా. వారి నోట ఏ అబద్ధము లేదు. చదవండి 14వ అధ్యాయం 4వ వాక్యం. 14:4 5వ వచనం చదవండి. 5వ వచనం. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పౌరు అనుకున్న లక్షణం ఏంటంటే నిష్కపటం, కపటం లేని స్వభావం. కపటం ఎవరికి ఉండదంటే, ఒకటి పిల్లలకు ఉండదు, 2 పౌరాలకు ఉండదు. కపటం లేకపోవడం అంటే వాళ్ళు అబద్ధం ఆడలేని వాళ్ళు అన్నమాట. అబద్ధం అనేది వాళ్ళ పిల్లల్లో ఆడరు. చిన్నపిల్లలు అబద్ధాలు ఆడరు, తెలియదు వాళ్ళకి అబద్ధాలు ఆడడం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది చూడండి, నోరు తెరిస్తే పొద్దున లేస్తే అబద్ధంతో ప్రారంభిస్తారు, అబద్ధంతో ముగిస్తారు. అబద్ధాలతోనే ప్రారంభం, అబద్ధాలతోనే ముగిస్తూ ఉంటారు. ఏమండి, ప్రతి చిన్నదానికి ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మరీ దారుణం అయిపోయింది. ఎక్కడున్నారా? ఇంట్లో అంటాడు. కానీ ఆడు ఇంట్లో ఉండడు. ఏది నీ కొంచెం లైవ్ లొకేషన్ పెట్టు అన్నాం అనుకోండి, దొరికిపోతాడు. ఏ రాజమండ్రిలో ఉంటాడు, ఇంట్లో ఉన్నాను అంటాడు. ఇలా హైదరాబాద్ ఉన్నాను చెప్తాడు, కానీ ఇంట్లో ఉంటాడు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి ఉండేది ఏంటంటే, అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు, ఎక్కువగా అబద్ధాలు ఆడేవాళ్ళు. కానీ పావురానికి ఉన్న రెండో లక్షణం అబద్ధం ఆడే స్వభావం దానికి ఉండదు, నిష్కాపట్యమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హుషారుగా చెప్పండి హల్లెలూయా. నిందారహితంగా ఉంటుంది హల్లెలూయా. నిర్దోషత్వం కలిగి ఉంటుంది హల్లెలూయా. అందుకని అబ్రహాము ప్రార్థన ఆలకించబడింది. అబ్రహాము తన తమ్ముడు సొదొమ గొమొర్రా నశించిపోతున్నాడు నీ దేవుడు చెప్పితే వెంటనే ఇతను ప్రార్థన చేస్తున్నాడు. డైరెక్ట్గా ప్రార్థన చేయకుండా ఈ ఉల్టాగా ప్రార్థన 50 మంది నీతిమంతులు ఉంటే బాగు చేస్తావా, 45 మంది నీతిమంతులు ఉంటే 40 మంది నీతిమంతులు ఉంటే అని చెప్పి. అంటే అబ్రహాము చేస్తున్న ప్రార్థన చిన్న పిల్లల ప్రార్థనలాగా కపటం లేని స్వభావం అతనిలో కనపడింది. కనుక దేవుడు లోతును అతని కుటుంబాన్ని కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈర్ష్యలు మనలో ఉండకూడదు, కక్షలు మనలో ఉండకూడదు. కొంతమంది దేవుని మందిరాలకు వస్తారు, దేవ సేవకులతో పాటు తిరుగుతారు, దేవుళ్ళతో పాటు నడుస్తూ ఉంటారు, కానీ చేదు ఉంటుంది వాళ్ళ జీవితంలో. చేదు. బైబిల్లో గాడి సిమోను గురించి బైబిల్ ఏమన్నా రాస్తుంటే, చేదైన పైత్యం నీలో ఉంది అని అంటాడు. చేదైన పైత్యం నీలో ఉంది అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చేదనేది దేవునితో దైవ సేవకులతో తిరిగిన వాళ్ళు పైత్యాలు తొలగిపోవు. చేదు అనేది ఉంటుంది, పాప స్వభావం ఒకటి ఉంటుంది. కనుక పౌరులో ఉన్న రెండో లక్షణం ఏంటి చెప్పండి? చేదు ఉండదు, నిష్కపటమైనది. మూడవ లక్షణం నేను చెప్పి తర్వాత ముగిస్తాను. మూడవది ఏంటంటే, పౌరానికి ఉన్న లక్షణం తన యజమాని యొక్క ఉద్దేశాన్ని ఎరిగినది పౌరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఏం చేస్తుంది? యజమాని యొక్క ఉద్దేశాన్ని ఎరిగింది పౌరం. నోవహు జలప్రలయం అయిపోయిన తర్వాత, జలప్రలయం 5 నెలల పాటు 40 రోజులు వచ్చింది. 5 నెలల పాటు నీళ్ళు భూమి మీద ఉన్నాయి. భూమి మీద ఉంటే నోవహు తలుపులు వేసున్నాయి, తలుపు ఓడలో ఉన్నాడు. నీళ్లు ఆరిపోయినా లేదో తెలియదు. తలుపు తీస్తే ఒకవేళ నీళ్ళు లోపలికి వచ్చేసి మునిగిపోతాడేమో భయం. కనుక చూడడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎత్తయిన అరారాతు పర్వతాల మీదకి వెళ్ళిపోయింది వాడ. చూడడానికి కూడా కంటికి కనబడలేని స్థితి. ఒక కాకిని పంపించాడు, కానీ కాకి వెళ్ళినట్టుగానే మళ్ళీ తిరిగి రాలేదు. నీళ్ళు ఉన్నాయో లేదో కూడా చెప్పలేదు. కానీ ఒక పావురాన్ని పంపించాడు. ఒక నల్ల పావురాన్ని పంపించగానే పావురం వెళ్ళింది. ఎక్కడా కాలు మోపడానికి అవకాశం లేక తిరిగి వచ్చేసింది. అప్పుడు నోవాహుకు అర్థమైంది ఏంటి తెలుసా? భూమి మీద నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఆరిపోలేదన్నమాట అని అర్థమైంది. తర్వాత మరలా ఒక వారం రోజుల తర్వాత మరలా పావురాన్ని పంపించాడు. దాన్ని నోరు లేకపోయినా చూడండి ఎలా సమాధానం చెప్పిందో. ఎవరికి? యజమానికి ఉద్దేశం ఎలాగ చెప్పి నెరవేర్చిందో. మరలా బయటకు పంపించాడు. వారం తర్వాత తిరిగింది. ఒక ఒలివ ఆకును త్రుంచి తీసుకుని వచ్చింది. అంటే అర్థం,
కాళ్ళు మోపడానికి అవకాశం లేదు, కానీ మొత్తం మీద ఒక చెట్లు బయటకు వచ్చాయి అంటే నీళ్లు భూమి మీద తగ్గడం ప్రారంభించాయి అని అర్థమైంది. దేవునికి స్తోత్రం. మూడోసారి మరలా పౌరాన్ని పంపించాడు. ఈసారి ఏం వర్తమానం వస్తుందని ఒక వారం తర్వాత ఈసారి ఎగిరిపోయింది, తిరిగి రాలేదు. అంటే అర్థం భూమి మీద నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయి, ఇంకా భూమి నేల ఆరిపోయింది అని అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కానీ పావురం కాకి ఆన్సర్ చెప్పలేదు, శవాలు పీక్కుంటూ ఉంది. పావురానికి నోరు లేదు, మాట్లాడలేదు, ఏది మాట్లాడలేదు, ఏ జంతువు కూడా మాట్లాడలేదు. కానీ తన యజమాని ఏ ఉద్దేశంతో తను వదిలాడో, ఏ ఉద్దేశంతో సంధించాడో, పంపించాడో అది గుర్తెరిగి ఉద్దేశాన్ని నెరవేర్చగలిగిన స్వభావం, యజమాని యొక్క మాటను నెరవేర్చగలిగిన స్వభావం కలిగి ఉంది పావురం. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా. అంటే నువ్వు ఏ సంకల్పంతో చేయబడ్డావో, ఏ ఉద్దేశంతో చేయబడ్డావో, ఎందుకొరకు నువ్వు నియమించబడ్డావో, ఎందుకొరకు ఏర్పాటు చేయబడ్డావో అది నీవు ఎరిగిన అనుభవంలోకి రావాలి. పావురం వల్ల ఎరిగిన అనుభవంలోకి రావాలి. స్తోత్రం కలుగును గాక. చేతి స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటే పావురం లక్షణం త్వరగా చెప్పండి. ఒకటి, మొదటిది గువ్వ కన్నులు, కంటి నిండా నీళ్ళు పెట్టుకుని ఉంటుంది, కన్నీరు చాలా శ్రేష్టమైంది. 2, చేదు కట్టు ఉండదు, చేదైన కట్టు ఉండదు, నిష్కాపట్యమైనది, కపటము లేనిది అని అర్థం. 3, యజమాని యొక్క ఉద్దేశమును ఎరిగినది, యజమాని మాటకు లోబడినది, యజమానికి అర్థమైనట్లుగా తెలియజేసింది పావురమే. దేవునికి స్తోత్ర. అంటే తన 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 బండసందులో నిలబడేవాడు ఎలా ఉండాలి? యజమాని మాటను నెరవేర్చేవాడుగా ఉండాలి. ఆమేన్. తన యజమాని ఏ పర్పస్తో నువ్వు చేయబడ్డావో అది నెరవేర్చేవాడుగా నువ్వు ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగ ఉంటే, అలా ఉండగలిగితే అంతే, నిన్ను నా దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను నా దేవుడు బలపరుస్తాడు, నిన్ను నా దేవుడు ఒక ఉన్నతమైన రీతిగా కృపను అనుగ్రహించి బలపరుస్తాడు. తన కోపాన్ని నిన్ను బట్టి చల్లార్చుకుంటాడు. కనుక తగినవాడుగా నీవు ఉన్నావా? తగినవాడుగా ఉన్నావా? ఉంటే నీ ద్వారా దేశం రక్షించబడుతుంది. అంటే నీలో తగ్గింపు నీలో ఉండాలి, లోకాన్ని జయించుకోగలగాలి. 2 పావురం వంటి స్వభావం కలిగిన వాడుగా ఉండాలి. అంటే కన్నీళ్లు కార్చే సమయాన్ని బట్టి కన్నీళ్లు కార్చే విధంగా, నిష్కాపట్యము కలిగిన వానిగా, కపటము లేనివానిగా, యజమాని ఉద్దేశము నెరవేర్చేవానిగా నీవు గనక ఉంటే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బట్టి దేశం కాపాడుతాడు. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఉన్న పలంగా అందరూ అలాగ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని తీర్మానంతో స్తోత్రం, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరున్న పొలంగా మోకరించండి, కళ్ళు మూసుకొనండి, దేవుని గణపరుస్తూ ప్రార్థన చేద్దాం. చిన్న ప్రభువా నన్ను తగిన వాడిగా మార్చు, ప్రభువా నన్ను తగిన దానిగా మార్చు, నన్ను తగినటువంటి అనుభవంలోకి నడిపించు, నాకు నీ కృపను దయచేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నా జీవిత యాత్రలో ఎన్నో
తుఫానులు అయినా యేసు నా పక్షమయ్యుండగా తుఫాను నన్నచి పెనుగాలి నాపి తుఫాను నన్నచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా నడిపించును నా యేసయ్యా నా విశ్వాసము యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాసము యాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసు నాకు తోడుండగా కొనసాగించే యేసు నాకు తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను ఆపలేవు నా యాత్రను నా విశ్వాసము యాత్ర కొనసాగుతున్నది నా విశ్వాసము యాత్ర కొనసాగుతున్నది సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను నే కోరిన ఆరేవుకి నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా నడిపించును నా యేసయ్యా నా విశ్వాసము యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాసము యాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసు నాకు తోడుండగా కొనసాగించే
పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా నడిపించును నా యేసయ్యా నడిపించును నా యేసయ్యా కొనసాగించే యేసు నాకు తోడుండగా కొనసాగించే నాకు తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను ఆపలేవు నా యాత్రను నా విశ్వాసోడ యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాసోడ యాత్ర కొనసాగుచున్నది 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 ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవుడవు, ఈ దినాన ప్రత్యేకమైన రీతిలో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తగినవాడుగా ఉన్నవాడిని ఆశీర్వదించే దేవుడవు, తగినవాడిగా ఉన్నవాడిని దీవెనకరంగా మార్చే దేవుడవు, తగినవాడిగా ఉన్న వాళ్ళని బలపరిచే దేవుడవు. ఒక్కడు ఎవరైనా తగినవాడు ఉంటే వాడిని బట్టి దేశాన్ని పాడు చేయనని చెప్పిన దేవుడవు ప్రభువా. దేవా, నన్ను తగినవానిగా మీరు మార్చండి. దేవా, నేను తగ్గింపు స్వభావం కలిగిన వానిగా బండ సందులో నివసించి ధైర్యమును సంపాదించుకునేవానిగా, బండ సందులో నివసించిన వాడనైనా నేను పౌరం వంటి స్వభావము కలిగిన వానిగా నన్ను మార్చు ప్రభువా. నీకు స్తోత్రము నాయన. నా కన్నీళ్లను విలువైనవిగా ఎంచినందుకు స్తోత్రాలు. యోగ్యమైన కన్నీరును ప్రభువా నీ సన్నిధిలో కార్చి రోధించి అంగలార్చగలిగిన స్త్రీలుగా, రోధించి అంగలార్చగలిగిన బిడ్డలుగా ఆయుష్ను ఇజిగి ఆయుష్ను తిరిగి పొడిగించబడినట్లు దేశం యొక్క క్షేమము అటు రీతిగా ప్రభువును ప్రభు పొడిగించబడినట్లు, దేశం యొక్క ఖ్యాతి విస్తరింపబడినట్లు, దేశములో సమాధానము నెలకొన్నట్లు పౌర వంటి స్వభావము కలిగిన వాడనై, తగ్గింపు స్వభావము కలిగిన వాడనై, చేదైన వేరును తొలగించుకునే వాడినాయి, యజమానికి ఉపయోగపడే వానిగా నన్ను మార్చు, నన్ను మార్చు. నాకు అట్టిగా కృపను దయచేయి. నీ సముఖములో నమ్మకముగా ఉన్నట్లుగా సహాయం చేయి. ఆత్మ ఉద్దిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు సౌఖ్యముగా ఫలాభివృద్ధిని అనుగ్రహించండి. ఈ దినాన్ని ఎవరైతే అనారోగ్యాలతో ఉండి బలహీనలుగా ఉండి వాక్యం వింటూ ఉండగానే, ప్రభువా నేను ప్రార్థన చేసుకుంటూ ఉండగానే బలహీనత నుండి విడిపించబడినట్లుగా, భయం నుండి విడిపించబడి ధైర్యము కలిగి ఉన్నట్లుగా, నూతనమైన కృప నింపబడినట్లుగా ఇప్పుడు ఈ కార్యము ప్రారంభమగునుగాక, కార్యము ప్రారంభమగునుగాక. బలమైన కార్యాలు మీరు జరిగించండి. ఈ పరిచర్యను మీరు దీవెనకరంగా మార్చండి. మరుసటి వచ్చే వారం కూడా 9 గంటలకి ఉదయకాల సమయంలో ఆరాధనలో పాల్గొనడానికి, లైవ్లో పాల్గొనడానికి మాకు సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో విప్లవాత్మకమైన కార్యములు ప్రారంభించమని
యేసు పరిశుద్ధ నామాన ప్రార్థిస్తూ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ కూడిక ముగిస్తున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును వాక్యమిని వాక్యానుసారంగా జీవించాలని ఆశపడిన వారందరికీ కృపతోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.